కూడా మీడియా కూడా గమనించాలి. ఏంటంటే అప్పుడేమో అప్పటికిప్పుడు తేడా ఏంది, అప్పుడేమో పైసలు సిలకుండే వాళ్ళు అప్పులు చేయడానికి భూములన్నీ ఖాళీగా ఉండే. అంటే వాళ్ళకున్న వెసులుబాటు చెప్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్కు ఉన్న సౌలత్ ఏంటంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, అప్పులు లేవు. ఈ అప్పులు లేని రాష్ట్రంలో వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉండే. వాళ్ళకు కేసీఆర్కి బీఆర్ఎస్ గవర్నమెంట్కి వెసులుబాటు ఉండే. ఆ వెసులుబాటులోనే వాళ్ళు వాళ్ళు అప్పులు చేసారు. వాళ్ళు బ్యాంకు దరఖాస్తు పెట్టగానే అప్పు వచ్చింది, పిటిషన్ పెట్టగానే అప్పు వచ్చింది, ఫోన్ చేయగానే అప్పు వచ్చింది. వాళ్ళకు మాకేమి ముళ్ళ కంచెల రోడ్ అయిపోయింది మాది ఇప్పుడు అంతా. మేము మా గవర్నమెంట్ అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆయన ఆ రోజు కేసీఆర్ గారు అప్పులు చేసి పథకాలు ఓకే, నువ్వు ముఖ్యమంత్రి చేసినావు. కానీ వ్యత్యాసం గమనించాలి. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి మాట్లాడుతుండు కదా. నేనేమంటున్నా అంటే వ్యత్యాసం ఏంటిది, రైతు బంధు ఎప్పుడు వేసినా 5 నెలలు 6 నెలలకు అంటే జనవరిలో మొదలు పెడితే జూన్ దాకా వేస్తూనే ఉన్నారు వాళ్ళు. రోజుకింత ఎట్లా రైతులకు ఎట్లా వీళ్ళు ఇచ్చారంటే, మనము మీకు ఎగ్జాంపుల్ చెప్తా. హోటల్లో కూర్చోగానే హోటలోడు మనం మీల్స్ కూర్చోగానే వాడు ముందు గ్లాస్ పెడతాడు, తర్వాత ప్లేట్ పెడతాడు, మళ్ళీ ఒక 10-5 నిమిషాలకు వాడు గ్లాసులు నీళ్ళు పోస్తాడు. ఇట్లా కూర ఒకసారి, అన్నం ఒకసారి, రొట్టెలు ఒకసారి. మనం కూడా చూస్తుంటాం, అరే ఏం రా నాయనా, గ్లాస్ పెడితే ప్లేట్ పెడితే అన్నం ఎక్కడదరా, ప్లేట్ పెట్టి అన్నం లేట్ చేస్తే ఎట్లరా అంటే కేసీఆర్ అట్లా అంటే అంత సౌలతున్న నిధులు సౌలతున్నది, డబ్బులు సౌలతున్నాయి, ఇన్ని వసతులు అంటే వెసులుబాటు ఉన్న ఫైనాన్స్ వెసులుబాటు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు వ్యత్యాసం